హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంకొక చిన్న టిప్. రాబోయే రోజుల్లో గురువు యొక్క ట్రాన్సిట్ మిథునంలోకి వెళ్తుంది. మిథునం యాక్చువల్గా ఏంటంటే కమ్యూనికేషను ప్లస్ కౌంటర్స్ ఎక్కువ ఇచ్చేసేది. అంటే మీకు ఎలా చెప్పాలంటే మీడియా చాలామందిని కిందకి లాగేసే టైం అనమాట. అంటే ఇప్పటివరకు మీడియాని కొద్దిగా తక్కువగా అంటే 50-50 మార్కెటింగ్లో చూస్తూ ఉన్నాం. బట్ ఇట్ ఈస్ ఎ పెద్ద లార్జ్ స్కేల్ అయినప్పుడు కూడా ఈ స్కేల్లో ఏంటంటే చాలామంది సామ్రాజ్యాల్ని మీడియాయే కంట్రోల్ చేయబోతుంది అప్కమింగ్ డేస్లో. అప్ టు 4 years మీడియాలో ఎవరైతే ఎక్కువగా మీడియాని ఫోకస్ చేసి టార్గెట్ చేస్తారో వాళ్ళని ఆల్మోస్ట్ దించేయవచ్చు, ఎత్తొచ్చు. అలాగే మీడియాలో ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ చేసిన ఈ మధ్యన కౌంటర్లు పడడం అనేది మీరు చూశారు. నేను లాస్ట్ డిసెంబర్లోనే మస్తీస్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాను అనమాట, యూట్యూబ్లో చెత్త అంతా ఏర్పాడేస్తారని. నేను ఈ మధ్యకాలంలో మన తెలుగు యూట్యూబర్స్ని కొద్దిగా రణ్వీర్ అలహాబాద్ బియర్ బైసెప్స్ ఛానల్ అంటే చాలా బ్రాడ్కాస్ట్లు మంచిగా చేసి ఆయన్ని కూడా ఈ మధ్యన ఒక చిన్నవాడు కుదిపేయడం అనేది చూసాము. అలాగే ఓయో వాళ్ళు చేస్తున్న ఈ మన చిన్న వాళ్ళ అంటే స్లోగన్ ఏదో ఇచ్చేశారు కదా కొటేషను, అది కూడా కొద్దిగా డిస్టర్బ్డ్గా వెళ్ళింది. బట్ మీకు ఇప్పుడు గురువు ఎప్పుడైతే కరెక్ట్గా మిథునం నుంచి వస్తున్నాడో గురువులు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే మీడియా ఎంత అగ్రెసివ్గా ఉంటుందో ఆస్ట్రాలజర్స్ కూడా అంతే అగ్రెసివ్గా ఉంటారు. బట్ మీరు కొద్దిగా తొందరపడి ఏదైనా ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా 1-2 సార్లు క్వశ్చన్ చేసి దాన్ని అంటే క్లారిఫైడ్గా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎందుకంటే మిథున రాశి ఏంటంటే ఫైటింగ్కి మెయిన్ కారణం అనమాట. అండ్ మన హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మీరు ఎప్పుడైనా జ్యోతిష్యంలో గమనించినట్టయితే మేజర్ డిజాస్టర్స్ ఎప్పుడూ కూడా మిథునంలో గ్రహం వచ్చినప్పుడు ధనుసు రాశిలోకి వచ్చినప్పుడే ఎక్కువ ఉంటాయి అన్నమాట. యుద్ధాలు లేకపోతే ఏమైనా స్ట్రాటజీస్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఘోరమైన స్ట్రాటజీస్ అంటాం కదా, విపత్తులు కూడా అక్కడే వస్తాయి. అంటే ఒకటి అంతమై కొత్తది మొదలవ్వాలన్నమాట. ఈ రెండింటిని టచ్ చేసినప్పుడు ప్రకృతి విపత్తులన్నీ రేవతిలో వస్తాయి. అంటే భూకంపాలు, ప్రళయాలు ఇలాంటివన్నీ కూడా రేవతి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వస్తాయి, లేదా అదర్ ప్లానెట్స్ టచ్ చేసినప్పుడు ఈవెంట్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా, మన యొక్క సాయిల్ బట్టి మన కర్మ అనేది ఉంటుంది. ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఒక్కొక్క సాయిల్ మీద ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. ఇది ప్రపంచం మొత్తానికి ఇలా జరుగుతుందని ఇది అవ్వద్దు. ప్లస్ పంచాంగం ఫాలో అయ్యే వాళ్ళకి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు మీ పర్సనల్ ఆస్ట్రాలజీని కూడా పంచాంగంలో చూసుకునే విధానాన్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే రెండింటిని మీరు కన్సిడర్ చేసి మంచి రిజల్ట్ తెచ్చుకోగలరు తప్ప ఒకదాన్ని ఫాలో అవ్వడం వల్ల అయితే ఎటువంటి రిజల్ట్ తేలేరు.